హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ వరల్డ్. సో ఇదైతే ట్రావెలింగ్ బ్లాగ్ అనమాట. మేము ఎక్కడికి వెళ్తున్నామో మీకు ముందు ముందు తెలుసుకుంటారు. అండ్ చూసారు కదా, ట్రావెలింగ్ చేసేటప్పుడు ఇట్లా చెట్లు అవన్నీ చూసారు కదా ఎంత బాగుందో చల్లటి గాలికి. మేము 1.5 hour అయితే పట్టిందనమాట ట్రావెలింగ్కి. సో అయినా కూడా మాకు అసలు ట్రావెలింగ్ చేసినట్టే అనిపించలేదు. మంచిగా చల్లటి గాలికి మంచిగా అయితే వచ్చామన్నమాట. సో ఇదైతే మా అన్నయ్య అండ్ మా కొత్త వదిన వీళ్ళ ఎంగేజ్మెంట్కి అయితే మేమైతే వచ్చామన్నమాట. సో చూసారు కదా ఎంత లైక్ జనం వచ్చారో. వీళ్ళందరూ అన్నమాట మా చుట్టాలు అండ్ మా వదిన వాళ్ళ సైడ్ కూడా చుట్టాలు. సో చూసారు కదా, అండ్ ఇప్పుడే అయితే స్టార్ట్ అయిందనమాట. మేమే అన్నయ్యనైతే మా ఊరి నుంచి వదిన వాళ్ళ ఊరికి అయితే వచ్చాము. అండ్ మా వదిన వాళ్ళ ఇల్లు కూడా రోడ్డు సైడు, మెయిన్ రోడ్డు మీద. సో చూసారు కదా, అండ్ ఇదైతే మాకు మే లాస్ట్కి ఈ ఎంగేజ్మెంట్ అయితే జరిగింది. సో చూసారు కదా, అసలు అంతా అంటే హెవీ డ్రెస్సెస్, శారీస్ వాళ్ళందరూ అయితే మస్తు ఉడకబోసుకుంటా మస్తు కష్టమైంది. ఎందుకంటే మే కాబట్టి మేలో ఎండలు ఎలా ఉన్నాయో మీరు అందరు చూసారు కదా, హారిబుల్ ఉన్నాయి. జూన్లో కూడా ఇంకా తగ్గట్లేవు ఎండలు అయితే. ఇవి మరి ఎప్పుడు తగ్గుతాయో ఏమో, అసలు మస్తు కష్టం అవుతుంది ఎండలకి. అండ్ ఇదైతే స్టార్ట్ అయింది ఎంగేజ్మెంట్. వాళ్ళందరూ మంగళారతులు అండ్ పూలదండలు అండ్ మా వదిన శారీ, మా అన్నయ్య టీ షర్ట్, షర్ట్ ప్యాంట్ అవన్నీ ఉంటాయి కదా, అవైతే తీసుకొని వెళ్తున్నారనమాట రెడీ అవ్వడానికి. సో అక్కడైతే పెడతారు. అక్కడ కొన్ని ఫొటోస్ దిగాక మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ మా వదిన అండ్ అన్నయ్య రెడీ అయ్యి మళ్ళీ తీసుకొని వస్తారు. సో చూసారు కదా, ఇవన్నీ అయితే ఇక్కడ పెడుతున్నారు. వాళ్ళకైతే మంచిగా కూలర్ ఉంది వాళ్ళిద్దరికి, బట్ మాకైతే మస్తు సఫకేటింగ్గా ఉంది. మెయిన్ రోడ్ కాబట్టి ఇంకా ఎండ కొడుతూ ఉంటుంది, లైక్ ఉంటుంది కదా. సో ఈ వీడియో అయితే పెట్టడం కొంచెం మర్చిపోయాము. సో అందుకే ఇప్పుడు మేము నార్మల్గా చూస్తుంటే వచ్చింది, ఇది ఇంకా పెట్టలేదు కదా, మేము అసలు పెట్టినాము అని అనుకున్నాం కానీ ఇప్పుడు చూస్తే పెట్టలేదు. సో అందుకే పెడుతున్నాము. సో చూసారు కదా, ఇప్పుడు అయితే వాళ్ళు రెడీ అయ్యి అయితే వచ్చారు. ఇప్పుడు ఇంకా స్వీట్స్, పండ్లు అవన్నీ అయితే తీసుకొని అక్కడ పెడతారనమాట. సో చూసారు కదా, అండ్ మా కొత్త వదిన ఎలా ఉందో కామెంట్ చేయండి. సో చూసారు కదా, ఇది ఎంగేజ్మెంట్ మే ఎండింగ్లో అయింది. పెళ్ళి అయితే కొంచెం సెప్టెంబర్, అక్టోబర్ అలా ఉంటుంది. ఇంత గ్యాప్ ఎందుకు ఉంది అని అంటే సమ్ బాగాలేదు రోజులు అని అంటున్నారు కదా. సో అందుకే అప్పుడైతే ఎంగేజ్మెంట్ చేసి ఇప్పుడైతే పెళ్ళి చేస్తారనమాట. సో స్టే ట్యూన్ ఫర్ పెళ్ళి. ఇంకా ఆ వీడియో అయితే మస్తు ఉంటుంది. ఎంగేజ్మెంట్కి మీకు ఇంత మంచి వీడియో అండ్ మస్తు ఉంది కదా. నాకైతే ఈ వీడియోస్ అన్ని మెమొరీస్ లాగా మస్తు అనిపించినాయి. సో పెళ్ళి కూడా ఇంకా పెద్ద మెమొరీ. సో చూసారు కదా, ఇప్పుడైతే బొట్టు పెట్టుకుంటా అందరైతే ఫొటోస్ దిగుతారు. చూసారు కదా, ఆమె అయితే మా అమ్మమ్మ అనమాట. వాళ్ళైతే స్వీట్స్ అవన్నీ పెడుతుంటే ఇంకా చిన్నపిల్లలు ఆగుతారా, అస్సలు ఆగారు కదా. సో అందుకే అవన్నీ ఇంకా కొన్ని కొన్ని స్వీట్స్ ఒక్కొక్కరికైతే ఇచ్చిర్రనమాట. చూడండి, అసలు ఎండాకాలంలో పెళ్ళిళ్ళంటే, ఎంగేజ్మెంట్ అయినా ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా కూడా అసలు నిజంగా అసలు రెడీ కాబుద్ధి కూడా కాదు, మస్తు ఉడకబోస్తుంది అసలు. ఇదైతే ఇంకా వామ్మో, ఇంకా నేను అసలు చెప్పలేను, అంత వేడిగా ఉంది మాకైతే. మేమైతే ఆడనే ఉండబుద్ధి అయింది ఆ కూలర్ దగ్గర, ఎందుకంటే మస్తు వేడి వచ్చింది. వాళ్ళకి కొద్దిసేపు పెట్టి మాకు కూడా తిప్పారు, ఎందుకంటే ఇక వాళ్ళందరూ అడిగారు కాబట్టి. ఇక్కడైతే మంగళారతి వాళ్ళైతే పాడుతున్నారు, నేను కూడా అందులో ఉన్నాను. సో ఇక్కడైతే పాడుతున్నాను అనమాట. పూలదండలు మార్చుకున్నది నేను వీడియో తీయలేకపోయాను, బట్ ఈ ఫొటోస్ అయితే ఉన్నాయి కదా మా వదిన అన్నయ్య దిగినాయి. సో ఇవి అనమాట కొన్ని ఫొటోస్ అయితే మీకు యాడ్ చేస్తున్నాను. అండ్ వీళ్ళు వచ్చేసి మా పెద్ద మమ్మీ అండ్ పెద్ద డాడీ, అంటే మా అన్నయ్య వాళ్ళ మామ్ అండ్ డాడ్. అండ్ దిస్ ఈజ్ ద ఫ్యామిలీ ఫోటో, మా ఫ్యామిలీ ఫోటో అనమాట. వదిన వాళ్ళైతే వాళ్ళు ఇంకా ఫొటోస్ యాడ్ చేయాలి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.